ఇక మొదట్లో రణ్వీర్ ఇంకా తన బ్యాచ్ అంజలి పాపని కార్లో ఎక్కించి సేఫ్గా తీసుకొని వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అమరేంద్ర వచ్చి గట్టిగా ఆపేస్తాడు. అంజుని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని అడిగితే రణ్వీర్ గాడు నా కూతుర్ని నేను మా ఇంటికి తీసుకొని వెళ్తున్నాను, నువ్వు కదా అప్పగించావు అని అంటూ ఉంటాడు. దాంతో అమరేంద్ర ఇలా చెప్తూ ఉంటాడు, అంజుని కూతురే అనే దానికి ఏమిటి ఎవిడెన్స్, అవి చూపించు ముందే అని అడుగుతూ ఉంటాడు రణ్వీర్ గాడు. మనోహరియే చెప్పింది కదా ఈమె నా కూతురు అని అంటే అమరేంద్ర షేడ్గా ఇలా చెప్తూ ఉంటాడు, నేను కేవలం గతం మాత్రమే మర్చిపోయాను కానీ నా ధైర్యాన్ని కాదు. నాకు గతం గుర్తు వచ్చే వరకు అంజు నా దగ్గరే ఉంటుంది, అంతవరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. ఇక రణ్వీర్ గాడు ఆవేశంగా నిన్ను దాటి నేను అంజుని బలవంతంగా తీసుకొని వెళ్తా అని చెప్తూ ఉంటాడు. అమరేంద్ర అంజుని టచ్ చేసి చూడు, నన్ను దాటి అంగుళం కూడా నువ్వు కదలలేవు అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. రణ్వీర్ బ్యాచ్ అమరేంద్రని అటాక్ చేద్దామా అని చూస్తూ ఉంటే తన అసిస్టెంట్ ఆపేస్తాడు. అమరేంద్రతో పెట్టుకుంటే ప్రాణానికే ప్రమాదం, ఈ విషయం బాగీతో తెలిసిపోతుంది. అమరేంద్ర క్షణమే ఆమె మాత్రం మిమ్మల్ని అస్సలు వదలదు, వదిలేస్తే పోయే ప్రాణం మళ్ళీ రాదు, కార్యం చూసుకుందాము అని కక్కేస్తూ ఉంటుంది. దాంతో రణ్వీర్ గాడు సైలెంట్ అయ్యి అంజు లగేజ్ని అమరేంద్ర కార్లో పెట్టించి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. రణ్వీర్ గాడు గుస్సాగా డైరెక్ట్గా మనోహర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు, నాతో గేమ్స్ ఆడుతున్నావా, అంజుని పంపించి ట్రాక్లో మళ్ళీ వెనుక అమరేంద్రని పంపించినావు ఏంటిదో, వాడు అంజుని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు, నాకు గతం గుర్తుకొచ్చే వరకు ఇవన్నీ అంటూ ఉంటుంది. కానీ మనోహరి షాక్ అయ్యి అమర్ సడన్గా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, వాడు వచ్చి లాగుతాడు అని నాకు తెలియదు అని కవర్ చేస్తూ ఉంటుంది. రణ్వీర్ గాడు ఈరోజు అంజు నాకు దొరక్కపోతే నిన్ను వదిలిపెట్టను అని బెదిరిస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఇంట్లో ఉన్న ఇంటి వాళ్ళు అందరూ మైసమ్మ అమరేంద్ర సేఫ్గా తిరిగి వస్తాడా లేదా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంలో రతోడు ఇంకా అమరేంద్ర కార్ దిగుతూ ఉంటుంది. కార్ నుండి అమరేంద్ర తోటి పాటు సేఫ్గా అంజు పాప కూడా దిగుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.